డియర్ స్టూడెంట్స్, ఎఫ్సెట్ 2026 రిజల్ట్స్ మరి ఫస్ట్కి వస్తాయా తర్వాత వస్తాయా అనేది ఒక ఆల్రెడీ కూడా మరి స్టూడెంట్స్కి అనుమానం వచ్చేసింది. కొంతమంది స్టూడెంట్స్కే కాదు, ఎందుకంటే మరి ఇంటర్మీడియట్ బెటర్మెంట్ అయితే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. మరి ఇంప్రూవ్మెంట్ జరిగేటప్పుడు స్టూడెంట్స్కి మరి ఇంప్రూవ్మెంట్ ఇక ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే తెలంగాణలో కాకుండా ఇక్కడ ఐపీఈకి 25% వెయిటేజ్ ఇస్తున్నారు. మరి ఎఫ్సెట్కి 75% వెయిటేజ్. ఈ 25% వెయిటేజ్ రావాలంటే మీకు ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ అయిన తర్వాతే మరి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఆన్గోయింగ్ అవుతూ ఉండి మరి వీళ్ళైతే ఇక్కడికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వాలి. మరి వీళ్ళైనా ఎంసెట్ వాళ్ళు కూడా అప్డేట్ ఇవ్వాలి కదా. వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. మరి జూన్ 1కి రిజల్ట్స్ అని విన్నారు. దీన్ని మాత్రం ఇంతకుముందు మార్చాల. మరి ఇలాంటి ప్రతి ఒక్క స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు దీనికి అలవాటు పడండి. పోస్ట్ పోన్ అవుతాయి, ప్రతిదీ కౌన్సిలింగ్ పోస్ట్ పోన్ అవ్వచ్చు, అదేవిధంగా రిజల్ట్స్ కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ పోస్ట్ పోన్ అవుతాయి. కాకపోతే అఫీషియల్గా మాత్రం డిక్లేర్ చేయాలి. నేను మార్నింగ్ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మనం అఫీషియల్గా మరి ఉన్న డేట్ ప్రకారమే ఆ వీడియో చేయటం అయితే జరిగింది. మరి ఇంకా అఫీషియల్గా అయితే వీళ్ళైతే ఎంసెట్ కన్వీనర్ కానీ జేఎన్టీయూ కన్వీనర్ వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఆల్రెడీ ఇది చూశారు. ఇది ప్రిలిమినరీకి 23వ తారీఖు ఉండాలి. 23rd నుంచి 25కి పోస్ట్ పోన్ అయింది. ఇట్లా ఎన్నో చూస్తూ ఉంటారు. దీనికి అలవాటు పడాలి ప్రతి ఒక్క. లాస్ట్ ఇయర్ కూడా చాలా పోస్ట్ పోన్లు జరిగినాయి. కౌన్సిలింగ్ టైంలో కూడా స్టూడెంట్స్కి రిజల్ట్స్ అని కోర్ట్ అని అది అని పోస్ట్ పోన్మెంట్ అవటం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకటి ఉంది. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో ఒకసారి చూద్దాం. రిజల్ట్స్ అయితే ఇక్కడ మరి మనకు అప్డేటు వార్తాపత్రికల్లో అయితే ఎంసెట్ ఫలితాలు వాయిదా అని మాత్రం వచ్చింది. జూన్ 18 తర్వాత విడుదల. ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మాసిటికల్ నిర్మించిన ఎఫ్సెట్ ఫలితాలను జూన్ 18 తర్వాత విడుదల చేయనున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీన ఇవ్వాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశము ఇచ్చినందున సెప్టెంబర్ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మరి ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై బుధవారము సమీక్షించారు. సాధ్యమైన త్వరగా ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలికి విద్యా కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్సెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ర్యాంకుల్లో మార్పు విద్యార్థులకు గందరగోళం ఉండకూడదనే ఉద్దేశంతో అడ్వాన్స్ సప్లిమెంట్ పరీక్షలు వచ్చిన తర్వాత ఎఫ్సెట్ ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కానీ ఈ కన్వీనర్ వాళ్ళు అయితే ఇంకా అప్డేట్ చేయలేదమ్మా. దయచేసి వాళ్ళు ఇప్పటికైనా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తే మంచిది. ఇది వార్తాపత్రికల్లో ద్వితీయ సంవత్సర పరీక్షలు ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు. 150,000 మంది ఉండగా అందులో ఒక గణితం సబ్జెక్టు వరకు 1,00,000 మంది వరకు ఉన్నారు. జూన్ 5వ తేదీతో పరీక్షలు ముగుతాయి. ఇప్పుడైతే ఎగ్జామినేషన్ ఆన్గోయింగ్ యాజ్ ఆఫ్ నౌ. మరి జూన్ 5 వరకే జరుగుతుంది. తర్వాత మీకు 18 అవ్వచ్చు, చెప్పలేము. 18 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, ఏదైనా. మరి ఇంటర్మీడియట్ దీనిలో ఎంసెట్ వాళ్ళు అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలి. అప్పుడే మనకి ఈ గందరగోళానికి తెర దిగుతుంది. ఆ తర్వాత మూల్యాంకనము 13 రోజులు సమయం పడుతుంది. ఇక్కడ ఇచ్చారు 18 తర్వాత అన్నారు. ఈ 18 తర్వాత 20 తర్వాత అవ్వచ్చు, 25 తర్వాత అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చమ్మా. ఎందుకంటే వీళ్ళు అఫీషియల్గా ఇంతవరకు దీనికి సంబంధించి మరి జేఎన్టీయూ కాకినాడ కన్వీనర్, ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు అయితే అఫీషియల్గా ఏమైతే డిక్లేర్ చేయలేదు. ఇది ఇంకా ఈ డేట్ అయితే మార్చలేదమ్మా. మరి ఇంపార్టెంట్ డేట్స్లో వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇక్కడ ఒక వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తే స్టూడెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వార్తాపత్రికలు అందరూ చూడరు, ఏదో ఒక వార్తాపత్రికలు వస్తుంది చూడరు. ఈ అఫీషియల్గా ఉండే వెబ్సైట్ని మాత్రం ప్రతి ఒక్కరు చూస్తారు. కాబట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇంకా చాలామంది కూడా 1వ తారీఖునే వస్తాయి అనే భ్రమలో ఉన్నారు. నేను కూడా మార్నింగ్ ఒక వీడియో చేయడం జరిగింది. మరి దీన్ని చూసి మనం వీడియో చేయడం జరిగింది. అఫీషియల్గా ఇంకా అప్డేట్ అయితే ఇంకా రాలేదు. వార్తాపత్రికల్లో వచ్చింది కూడా ఎప్పుడు అఫీషియల్ కాదు. ఎందుకంటే అది క్వశ్చన్ మార్క్ టైపు. వార్తాపత్రికల్లో వచ్చి ఒక న్యూస్ వస్తే అది క్వశ్చన్ మార్క్ కింద లెక్కే కానీ అఫీషియల్ కింద రాదు. ఏదైనా అఫీషియల్ వెబ్సైట్లో వచ్చింది మాత్రమే అఫీషియల్. ఈ రోజు వరకు మరి ఇంతవరకు మరి రేపు 1వ తారీఖు, ఇవాళ 31 కదా, మే 31, రేపు 1వ తారీఖు కాబట్టి మరి నైట్ ఏమైనా మారుస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ డేట్ కంపల్సరిగా మార్చాలి. ఇబ్బంది ఏమి. మనకు 1వ తారీఖు అయితే జేఈ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. జేఈ రిజల్ట్స్ అఫీషియల్గా
అడ్వాన్స్ రిజల్ట్స్ 10 గంటలకైతే వచ్చేస్తుంది. ఎవరైతే మెంటర్షిప్ కావాలని తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి ఓన్లీ ఏపీ వెబ్సైట్ దీనికి సంబంధించిన మెంటర్షిప్ అయితే తీసుకోండి. వాట్సాప్ నెంబర్ అమ్మ, ఈ నెంబర్ని మనల్ని కాంటాక్ట్ అయినట్టయితే మీకు సంబంధించిన గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది మన ఫోన్పే నెంబరు. దీనికి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఎలాంటి అప్డేట్స్ రావటం, మనం ఎప్పుడు కూడా అఫీషియల్ డేటా అనేది చెప్తాం. ఎందుకంటే అన్అఫీషియల్గా 100 వస్తూ ఉంటాయి. అవి జస్ట్ మనము చూస్తూ ఉండాలి, వాటిని మానిటర్ చేస్తూ ఉండాలి. ఇది స్టూడెంట్స్, మరి అఫీషియల్గా మనము మరి వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికైతే మరి నాకు కూడా అనిపిస్తుంది మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ జరిగేటప్పుడు మరి 25% వెయిటేజ్ ఉన్నప్పుడు మరి వీళ్ళు రిజల్ట్స్ చేయడానికి వీళ్ళు అక్కడ అవకాశం లేదు. టెక్నికల్గా ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. అందుకని ఈ డేట్ అయితే కంపల్సరీగా మారాల్సిందే. టెక్నికల్గా రిజల్ట్స్ అనేవి నాట్ పాసిబుల్ కాబట్టి మరి ఒక విధంగా పాసిబుల్. తర్వాత మేము ర్యాంకులు ఇస్తాం, మరి ర్యాంక్స్ తర్వాత ఇస్తాం, వీల్ గివ్ ద ర్యాంక్ తర్వాత ఇస్తాం, తర్వాత ఇంటర్మీడియట్ మార్కులు తర్వాత వాళ్ళు ఏమైనా డెసిషన్ వాళ్ళ మైండ్లో, మరి జేఎన్టీయూ కాకినాడ కన్వీనర్ వాళ్ళ మైండ్లో ఏదైనా ఉందేమో మనకు తెలియదు. మరి అఫీషియల్గా అయితే ఇంతవరకు అయితే రిజల్ట్స్ మరి డిక్లేర్ కాలేదు కాబట్టి రిజల్ట్స్ ఏమైనా పోస్ట్ పోన్డ్ అవుతాయో చూడాలి ఒకటి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.